బ్యూటీ సమంత వచ్చి రాగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేసి బోలెడు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికీ తమిళ సినిమాలకు సైన్ చేస్తున్న సమ్ము తెలుగులో మాత్రం ఇంతవరకు ఏ మూవీకి కూడా ఓకే చెప్పలేదు. దానికి కారణం మరికొన్ని రోజుల్లో అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వెళ్లడమా లేక ఆఫర్ లేకపోవడమా అనేది మాత్రం అర్థం కావడం లేదు. ప్రస్తుతం కాబోయే శ్రీవారితో కలిసి ఫుల్ గా చక్కర్లు కొడుతున్న ఈ అమ్మడు గురించి ఒక న్యూస్ బయటకొచ్చింది. ఆ మధ్య కాలంలో మహానటి సావిత్రి జీవిత చరిత్రలో టైటిల్ రోల్ సమంతనే చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ ఛాన్స్ కీర్తి సురేష్ దక్కించుకున్నట్లు ఆ తర్వాత మరో న్యూస్ వినిపించింది. అయితే సావిత్రి సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ చేయడానికి సమంత ఓకే చెప్పినట్టు టాక్. కంటెంట్ నచ్చడం వల్ల అలా ఒప్పుకుందా, వేరే సినిమాలు లేక అలా చేసిందా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు పెళ్లి కానుండడంతో దర్శక నిర్మాతలకు తాను గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాననే సంకేతాలు పంపుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక పాత్రల కోసం తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవడానికి వెనకాడటం లేదట సమంత. నిన్న మొన్నటి వరకు కోట్ల రూపాయలు తీసుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయింది అనగానే ఇలా ఆఫర్స్ తగ్గిపోవడం వల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.